ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గృహ నిర్మాణ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు వచ్చి ఇప్పుడు బాపట్ల జిల్లాకు వచ్చి ఇక్కడ కలెక్టరేట్లో మొత్తం బడ్జెట్ విషయాలు ఏంటి అని రివ్యూ చేశారు. చాలా చక్కటి పాయింట్స్ సూచించి ఏ విధంగా చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. మరి మిత్రులారా, మీ అందరికీ తెలిసిన విషయమే, మన ముఖ్యమంత్రి గారు ప్రతిసారి ఒక ట్రెండ్ సెట్టర్ లాగా ఉంటారు మొత్తం దేశంలో, ఒక విజనరీ, ఒక మార్గదర్శి. ఫస్ట్ టైంగా మనం చూస్తున్నాము, ఎక్కడో నేషనల్ లోక్సభలో రాజ్యసభలో మన ఫైనాన్స్ బిల్ పాస్ అవ్వడం మనం చూసాం. ఆ తర్వాత అసెంబ్లీలో మాట్లాడతారు, స్టేట్ బడ్జెట్ అవుతుంది. మొట్టమొదటిసారిలో నా జీవితకాలంలో 35 సంవత్సరాలుగా ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేశాను. ఫస్ట్ టైం జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్లు అక్కడే కాకుండా మళ్ళీ మండల స్థాయికి వెళ్ళి మండలంలో కూడా ఏం చేయాలి అనేది కూడా ఇక్కడ చాలా సుదీర్ఘంగా చర్చ జరగడము, ఆ ఎక్సర్సైజ్ కూడా కలెక్టరేట్లో అందరు అధికారులు కలిసి కలెక్టర్ గారు ఆ ఎక్సర్సైజ్ చేయడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే మన బాపట్ల జిల్లా యొక్క ప్రొఫైల్ చూస్తే, మన ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ కానీ ఇన్కమ్ ప్రొఫైల్ కానీ చూస్తూ ఉంటే, ముఖ్యంగా మనకి బాపట్ల జిల్లాలో ఎంఎస్ఎంఈ అంటే యువకులు చాలామంది ఉన్నారు, మహిళలు స్త్రీలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఉత్సాహంగా పనిచేసి నేషనల్ గ్రోత్కి స్టేట్ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే మొన్న నేషనల్ బడ్జెట్లో కూడా పాస్ చేసిన అంశాల్లో ముఖ్య అంశాల్లో ఏమిటంటే, అక్కడ ఆక్వా కానీ ఫిషింగ్ కానీ లైవ్ స్టాక్ కానీ మిల్క్ ప్రొడక్షన్ కానీ ఇవన్నిటికీ చాలా పెద్ద ఎత్తున మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టించిన ఏదైతే ఫైనాన్స్ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ సంవత్సరం, ఆ బడ్జెట్లో కరెక్ట్గా ఏదో మనకి ఒక మంత్రంలాగా మ్యాపింగ్ చేస్తున్నట్టు మన బాపట్ల జిల్లాకి టూరిజంకి బడ్జెట్ ఇచ్చారు, ఆక్వాకి బడ్జెట్ ఇచ్చారు, ఫిషరీస్కి బడ్జెట్ ఇచ్చారు, లైవ్ స్టాక్కి బడ్జెట్ ఇచ్చారు, మిల్క్ ప్రొడక్షన్, ఇవన్నీ థ్రస్ట్ ఏరియాస్, మైనింగ్ కూడా థ్రస్ట్ ఏరియా. ఆ థ్రస్ట్ ఏరియాస్లో కరెక్ట్గా మనమున్న మన జిల్లాలో అది కూడా ఏమిటి అంటే, ముఖ్యంగా ఎంఎస్ఎంఈకి చాలా పెద్ద పీట ఈసారి బడ్జెట్లో వేశారు. అంటే దీన్ని బట్టి ఏమిటంటే, నేను ఇందాక మీటింగ్లో కూడా కలెక్టర్ గారితో చెప్పడం డిస్కస్ కూడా చేయడం జరిగింది. ఏంటంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ని చాలా పెద్ద ఎత్తున ఈ 4-5 సెక్టార్స్లో మనం పెంచాలి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే, మీ ద్వారా స్త్రీలు మహిళలు కానివ్వండి, మన యువకులు కానివ్వండి, పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈ రంగంలోకి వచ్చి ముద్రా బ్యాంక్ కానివ్వండి, విశ్వమిత్ర కానివ్వండి, స్వానిధి కానివ్వండి, ఎటువంటి స్కీమ్లు వాడుకుంటూ ఈసారి బడ్జెట్లో ఉన్న బ్రహ్మాండమైన అవకాశాలను చేయించుకుని మన బాపట్ల జిల్లాని ఇంకా పెద్ద పై ఎత్తున తీసుకెళ్ళి, ఎందుకంటే మన అగ్రికల్చర్ సెక్టరు, ఇండస్ట్రియల్ సెక్టరు, తర్వాత సర్వీస్ సెక్టర్లో చూస్తే ఇండస్ట్రియల్ సెక్టరు, సర్వీస్ సెక్టర్లో మనము జిల్లాగా మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే వెనకాల ఉన్నాము. ఇక్కడ బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉన్నాయి. ఇవి తీసుకుని వస్తే మనం అమరావతి ఏదైతే మహానగరం అమరావతి మొన్న అసెంబ్లీలో పాస్ చేశారు, లోక్సభలో పాస్ చేశారు, రాజ్యసభలో పాస్ చేశారు, ఇప్పుడు ఎవరు ఆపలేరు. బ్రహ్మాండమైన మహానగరం మనం చూడబోతున్నాం అమరావతిలో. కాబట్టి అక్కడ జరిగే ఏదైతే అభివృద్ధి ఉందో దానికి సపోర్ట్ ఇచ్చేది మొత్తము పక్కనున్న చుట్టూరున్న జిల్లాలు, అతి దగ్గరలో ఉన్న జిల్లా బాపట్ల జిల్లా. కాబట్టి మళ్ళీ ఇంకోసారి మంత్రి గారితో ఇందాక డిస్కస్ చేశాము, మహిళలు యువకులు అందరూ ఎంఎస్ఎంఈలో పాల్గొని వాళ్ళు కూడా ముందుకు పోయి వాళ్ళ పురోగతి మంచి గ్రోత్ చెందాలని అందరికీ నమస్కారం.